శుక మహర్షి శ్రీరామ అవతారం గురించి వివరించాడు. ధర్మం క్షీణించినప్పుడు విష్ణుమూర్తి రామావతారంలో అవతరించాడు. అయోధ్య రాజు దశరథ మహారాజు కౌసల్యాదేవికి కుమారుడిగా జన్మించాడు. రాముడు సత్యం, పరాక్రమం, కరుణకు ప్రతిరూపంగా పెరిగాడు. 14 సంవత్సరాలు వనవాసం పొందినప్పుడు సీత, లక్ష్మణులతో కలిసి అడవుల్లో సంచరించాడు. కష్టాలను సహనంతో, గౌరవంతో ఎదుర్కొన్నాడు. కాని సీతను లంకాధిపతి రావణుడపహరించినప్పుడు రాముడు, హనుమంతుడు మరియు వానర సైన్యంతో కలిసి సముద్రాన్ని దాటి మహాయుద్ధం చేశాడు. ఆ మహాయుద్ధం లోకాలను కంపించింది. తన దివ్య ధనుస్సుతో రాముడు రావణుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. అయోధ్యకు తిరిగి వచ్చాక రాముడు న్యాయం, దయ, సమానత్వంతో రాజ్యాన్ని పాలించాడు. ఆయన పాలన రామరాజ్యం సత్యం, కరుణ ఆధారంగా నిలిచిన ఆదర్శ రాజ్యం. ఈ విధంగా రాముడు మానవ రూపంలో ధర్మానికి శాశ్వతమైన ఆదర్శమయ్యాడు.